హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కూర చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ ఉండాలండి. పల్లీలు ఎండు కొబ్బరి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి అంటే ఒకటి ఇలాచి వేసుకొని 4 జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పంకిన్ సీడ్స్, 1/2 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ లాస్ట్ లో కొంచెం 1 స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. అక్కడ చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఆ వేడికి చింతపండు అనేది మెత్తబడుతుంది. అలా కొంచెం 2 మినిట్స్ సాట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు అవి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. ఫైన్ పౌడర్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే గుంటూరులో చాలా ఫేమస్ అండి. ఏ ఫంక్షన్స్ లో అయినా, ఏ పెళ్లి భోజనాల్లో అయినా మెనూలో అయితే వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు ఈ రెసిపీ ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ అంత బాగుంటుంది రెసిపీ అండ్ అంత బాగా చేస్తారు. సో నాకు తెలిసిన వాళ్ళని కనుక్కొని సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ చేశానండి ఇంట్లో ఒకసారి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. కన్ఫర్మ్ గా మీరు కూడా ట్రై చేయండి. ఇలానే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి రెసిపీ అయితే. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఇక్కడ పోపు దినుసులు వేసుకోరు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి సరిపోతాయి. సో జీలకర్ర ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అక్కడ. సో మీరు కనుక నేనైతే కట్టర్లో వేసుకున్నాను. మీకు చేత్తో అంత సన్నగా రావనుకుంటే మిక్సీలో కచ్చా పచ్చాగా వేసుకోండి, పర్లేదు. అండ్ దాంట్లోనే కొన్ని ములక్కాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. ములక్కాయ ముక్కలు కొంచెం మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి, మీ తినే క్వాంటిటీని బట్టి. ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకొని పచ్చివాసన పోవాలండి ములక్కాయ ముక్కలకి. సో దానికోసం మూత పెట్టుకొని మంచిగా వేపుకున్నాను. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను రోట్లో నూరుకుంటానండి అప్పటికప్పుడే. అలా నూరుకోవటం వల్ల రెసిపీస్ అనేది చాలా బాగా వస్తాయి. ఇది ఒక టిప్ అండి. సో అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెము అంటే టమాటాలు ఉంటది కదండి, నేనైతే టమాటాలు కూడా కట్టర్లో వేసుకున్నాను. మీకు కుదిరితే మిక్సీ పట్టుకోండి టమాటాలు కూడా, ఎందుకంటే ఈ రెసిపీకి స్మూత్ పేస్టే ఉండాలి, అలా అయితేనే బాగుంటుంది. సో కట్టర్లో వేసుకున్నాను. 3 టమాటాలు అయినా 2 అయినా వేసుకోండి, ఇక్కడ మీ ఆప్షనల్ అండి. 2 టమాటాలైనా 3 టమాటాలైనా. కొంచెం చింతపండు యాడ్ చేసాం కాబట్టి మనకి పులుపు ఫ్లేవర్ సరిపోతుంది. బాగా పండిన టమాటాలు అయితే ఈ రెసిపీకి బాగుంటుంది. సో టమాటాలు ప్యూరీ యాడ్ చేసిన తర్వాత దాంట్లో 1.5 స్పూన్ కారం అండ్ 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆ ముక్కలకి, టమాటా ముక్కలకి అండ్ ములక్కాయ ముక్కలకి ఆ ఉప్పు కారం అనేది బాగా పట్టించాలండి. సో కొంచెం అలా మూతబెట్టి మగ్గించండి. మూతబెట్టి మగ్గేయటం వల్ల ములక్కాడల్లోకి మనకి ఆ ఉప్పు కారం అనేది బాగా వెళ్తుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో మనం ఫైన్ గా పేస్ట్ చేసుకున్న ఆ మసాలా పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేసుకొని బాగా ముక్కలకి పట్టే అంతవరకు కొంచెం బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. కొంచెం అలా బాగా కలిసేలాగా తిప్పుకునేటప్పుడే కొంచెం లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం అక్కడ కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఈ రెసిపీకి టేస్ట్ అయితే బాగా వస్తుంది. కన్ఫర్మ్ గా అయితే ఇలా యాడ్ చేసుకోండి అక్కడ ఆ ప్లేస్ లో. సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం అలా కలుపుకోవాలి. బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టాలండి. మూత పెట్టి బాగా ఒక 5 మినిట్స్ కి ఒకసారి మూత తీస్తా కొంచెం కలుపుకోండి, ఎందుకంటే మనం బాగా మెత్తగా చేసాం కాబట్టి త్వరగా అడుగంటుతుంది. 5 మినిట్స్ కి ఒకసారి 2-3 టైమ్స్ కి నాకైతే అలా పైకి ఆయిల్ వచ్చిందండి. పైకి ఆయిల్ రాగానే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసే ముందు ములక్కాయలు ఉడికినాయా లేదా అని స్పూన్ తో ప్రెస్ చేసి చూసానండి. ములక్కాయలు అయితే బాగా ఉడికిపోయినాయి. సో ఇంకా లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకున్నానండి పొయ్యి మీద నుంచి. అంతే అండి, క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కూర అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ అనేది. కన్ఫర్మ్ గా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. అండ్ ఇదైతే గుంటూరులో ఫేమస్ అన్నా కదండి. గుంటూరులో మా రాజు అంకుల్ ని రెసిపీ అడిగితే చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు అంకుల్. సేమ్ మీరు చెప్పినట్టే చేశాను, చాలా బాగా వచ్చింది. కన్ఫర్మ్ గా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. టేక్ కేర్. బై బై. See you in next video. Thank you so much for watching. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందు